ఇగో ఈ ఆడియో వినండి, ఈ ఆడియో వినండి, ఎట్లా మీరు ఇంకా యూట్యూబ్లో ఉంటాయి ఆ ఆడియోలు. సో రోహిత్ రెడ్డి ఏం మాట్లాడిండు, నందకుమార్ ఏం మాట్లాడిండు, సిమయాజులు ఏం మాట్లాడిండు, రామచంద్ర భారతి, ఇట్లా అందరి ఆడియోలు బయట పెట్టిండు. ఆ ఆడియోలు జడ్జిలకు కూడా పంపించిండు, మీడియా కూడా పంపించిండు. హైకోర్టు జడ్జి ఆ రోజు సీరియస్ అయింది, మీకు గుర్తే ఉంటుంది. అసలు మీ చేతిలోకి ఈ ఆడియోలు ఎట్లా వచ్చినాయి, మాకు పంపించడం ఏంటి ఆడియోలు? ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పోలీసులు మేమే స్టింగ్ ఆపరేషన్ చేసినాం అంటున్నారు. మరి పోలీసుల దగ్గర ఉండాల్సిన ఆడియోలు ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా పోతాయి? పోవద్దు కదా. మనం ఏంటంటే ఉత్సాహంతో దీంతో ఇక దొరికిపోయారు నాయన అని చెప్పి ఆడ బీజేపీని, ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద బాగా ఫోకస్ చేసింది. కూతురు కేసు ఉంది, లిక్కర్ కేసు, దాని నుంచి బయటపడడానికి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినాడు. కానీ మళ్ళీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి అన్న లైన్ మళ్ళీ నాకు గుర్తొస్తుంది. ఇదంతా మాట్లాడలేకపోతున్నాను నేను. ఆయన స్టేట్మెంటు ఇంకా నా మైండ్లోనే తిరుగుతున్నది. కేసీఆర్ని అరెస్ట్ చేసినా ఉపయోగం లేదు, ఇంకా మేము అరెస్ట్ చేయదలుచుకోలేదు, ఫామ్ హౌస్లో ఉన్నా జైల్లో ఉన్నా జైల్లో ఉన్నట్టే అనే ఈ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసిరా. ఇవి విన్న తర్వాత అసలు ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారా నువ్వు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.